చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటి నగరం మండల పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలపై పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు చేసి చాకచక్యంగా దొంగ వై చంద్రబాబు 34 సంవత్సరాలు సన్నాఫ్ వై సుబ్రహ్మణ్యం వావిళ్లచేను గ్రామం వెదురుకుప్పం మండలంకి చెందిన వ్యక్తిగా గుర్తించి అదుపులోకి తీసుకొని 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను చిత్తూరు జిల్లా నగరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ రివార్డుతో సత్కరించారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. సబ్ డివిజన్లో కార్వేటి నగరం సర్కిల్ పరిధిలో ఇంతకుముందు నిన్న మరియు ఇంతకుముందు కొన్ని కేసెస్ రిజిస్టర్ అయినాయి. 30 కేసెస్, మోటార్ సైకిల్ 30 కేసెస్. స్పెషల్గా ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ కాంపౌండ్ వాల్లో పెట్టిన మోటార్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో అవి థెఫ్ట్ అయ్యాయని చెప్పి వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేశారు. సో దాని బేసిస్ పైన మేము మా టీము, మా కార్వేటి నగరం సర్కిల్ ఎస్ఐ గారు, వాళ్ళ టీము, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ని ఆధారంగా తీసుకొని ఒక బైక్ అఫెండర్ని క్యాచ్ చేయడం జరిగింది. సో ఆ బైక్ అఫెండర్ ఒక బైక్ నెంబర్ మనం ఎప్పుడైతే తీసామో ఆ బైక్ నెంబర్ వాళ్ళ బైక్ పైన రిజిస్టర్ అయ్యింది. సో ట్రేస్ చేసుకుంటూ వెళ్తే ఆ బైక్ అఫెండర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక బైక్ మెకానిక్ అనమాట. సో అతన్ని పట్టుకుని విచారించగా మాకు అతను దాదాపు 5 బైకులు దొంగతనం చేసినట్టు జరిగింది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అతను ఈ థెఫ్ట్ చేయడానికి ఒక బైక్ కూడా యూజ్ చేశాడు. అంటే బైక్ పైన రావడం, ఈ మిగతా బైక్లను థెఫ్ట్ చేసుకొని వెళ్ళడం, వాటిని అమ్మేయడం, మరి ఆ వచ్చిన డబ్బులతో లావిష్గా అతను ఎంజాయ్ చేయడం. సో ఇది జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో వాటి వెనుక ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఆ 5 బైక్స్ ప్లస్ ఇంకో అతని అఫెండర్ యొక్క బైక్ని, అన్ని బైక్స్ని సీజ్ చేశాను. సో అతన్ని రిమాండ్కి పెట్టేస్తున్నాము. సో ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డ్యూ ప్రాసెస్ ద్వారా మేము వాళ్ళకి బైక్స్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. సో దీనికి గాను మన కార్వేటి నగరం సర్కిల్ సిఐ గారు, మరి ఎస్ఐ గారు, అలాగే మిగతా కానిస్టేబుల్స్ ఎవరైతే ఈ టీంలో ఉన్నారో వాళ్ళను చాలా మంచి వర్క్ చేసి చాలా తొందరగా ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. దానికి కానీ నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఆ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రివార్డు ప్రకటిస్తున్నాము. సో ఆ రివార్డ్ని మేము ఇప్పుడే వాళ్ళకు అందజేస్తాము. సో ఇలాంటి కేసెస్ ఏవైతే మన కార్వేటి నగరం సర్కిల్లో, మన నగరి సబ్ డివిజన్లో ఏదైతే రిజిస్టర్ అవుతాయో మేము మా దగ్గర ఉన్న టెక్నాలజీతో కానీ, మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాము. సో దట్ విక్టిమ్కి ఎటువంటి ఇంజస్టిస్ జరగకుండా షార్ట్ టైం